ఏపీలో 2 రోజులుగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో భేటీ అవుతున్న ఈసీ బృందాన్ని రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు కలిసి ఓటర్ల జాబితా, ఎన్నికల ప్రక్రియలపై అనేక ఫిర్యాదులు చేశాయి. ఇదిలా ఉంటే 2 రోజుల పాటు కేంద్ర ఎన్నికల సంఘం పంపిన బృందం ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ఇదిలా ఉంటే అటు రాష్ట్రంలో ప్రధాన పార్టీలన్నీ ఈ బృందం వద్దకు క్యూ కట్టాయి. రాష్ట్రంలో ఓటర్లు జాబితాలో జరుగుతున్న అక్రమాలపై ఫిర్యాదులు అందించాయి. కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి వచ్చిన సీనియర్ డిప్యూటీ కమిషనర్లను టీడీపీ ప్రతినిధి బృందం కలిసి రాష్ట్రంలో ఓటర్ జాబితాలో చోటు చేసుకున్న అవకతవకలపై ఫిర్యాదు చేశారు. ఎన్నిసార్లు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా నామమాత్రపు చర్యలు ఉంటున్నాయని వారు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. అధికార పార్టీ గంపగుర్తగా ఫామ్ 7కు దరఖాస్తు చేయిస్తోందని, ఒకే వ్యక్తి 100 ఓట్లు తొలగించాలని ఫిర్యాదులు ఇచ్చారని ఆధారాలతో సహా సమర్పించామని టీడీపీ ప్రతినిధి బృందం పేర్కొంది. కొందరు పోలీసు అధికారులు కుల సంఘాల సమావేశాలకు వెళ్తున్న విషయాన్ని ఈసీ బృందం దృష్టికి తీసుకువెళ్లినట్లు వారు వెల్లడించారు. ఎన్నికల విధుల్లో విశేష అనుభవం ఉన్న టీచర్లు ఉండకుండా ప్రభుత్వం జీవో తెచ్చిందని వారు ఈసీ బృందానికి వివరించారు. ఓటర్ల లిస్టుకు సంబంధించి ఏదైతే అధికార పార్టీ నాయకులు పలు అక్రమాలకు పాల్పడతా ఉన్నారో ఆ అంశాలన్నీ కూడా కేంద్ర బృందానికి మేము దృష్టి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే బల్క్గా గుంపుగత్తగా ఫామ్ 7లు పెట్టి తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఓట్లు తీయటానికి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నియోజకవర్గాల్లో ప్రత్యేకించి అధికార పార్టీ ఎమ్మెల్యేలు తెల్ల కాగితాల మీద రాసిచ్చినా తీసుకుంటున్న విధానాన్ని మేము కేంద్ర ఎన్నికల బృందం దృష్టికి తీసుకెళ్లాం. గ్రామ స్థాయిలో ఉన్న బిఎల్ఓలు అక్కడ ఓట్లు తొలగించాలని రికమెండ్ చేసిన ఏఈఆర్ఓ, ఈఆర్ఓ స్థాయిలో వాటిని ఆమోదించకుండా అధికార పార్టీకి అనుకూలంగా చేసిన అంశాలను కూడా మేము దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. కొంతమంది పోలీస్ అధికారులు రాష్ట్రంలో వ్యవహరిస్తున్న తీరు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లాం. కొంతమంది జిల్లా ఎస్పీలు కుల మీటింగ్లు అటెండ్ అవుతూ కులమంతా అక్కడికి ఉండాలని చెప్పిన పరిస్థితుల్లో కూడా ఆధారాలతో సహా మేము కమిషన్కి తెలియజేయటం జరిగింది. ఆ ఎస్పీల పేర్లు అండ్ అడ్రస్లు రాసుకున్నాం. వాళ్ళు ఉంటే ఎలక్షన్ జరగదు, ఎలక్షన్ సజావుగా సాగదు, అటువంటి ఎస్పీలు అటువంటి అధికారులు ఉండటానికి వీల్లేదని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా నవ్వారు. మా దగ్గర సమాచారం ఉంది. ఏ అధికారి ఏమి డ్రామాలు వేస్తున్నారో అంతా మా దగ్గర సమాచారం ఉంది. సమయం వచ్చినప్పుడు వాళ్ళ తోకలు కట్ చేస్తామని చెప్పారు వాళ్ళు. ఇదిలా ఉంటే అధికార వైసీపీ సైతం కేంద్ర ఎన్నికల సంఘం బృందానికి విపక్షంపై ఫిర్యాదు చేసింది. తెలంగాణలో ఓట్లు ఉన్న వారికి ఇక్కడ తొలగించాలని కోరామన్నారు. టీడీపీకి చెందిన కొందరు లక్షల్లో ఫిర్యాదులు చేస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం వాటిని సార్ట్అవుట్ చేసే పనిలో పడిందన్నారు. టీడీపీ వ్యక్తిగత సమాచారం సేకరిస్తుందని ఫిర్యాదు చేశామన్నారు. జనసేన తరఫు ప్రతినిధులు రాష్ట్రంలో జరుగుతున్న ఓట్ల అక్రమాలపై వినతిపత్రం ఇచ్చారు. గ్రామ వాలంటీర్లు పార్టీ కార్యకర్తలుగా పనిచేస్తున్నారని, వారికి ఎన్నికల విధులు అప్పగించకుండా కట్టడి చేయాలని డిమాండ్ చేశారు. ఒకే డోర్ నెంబరుపై వందలాది ఓట్లు ఉన్న విషయాన్ని కేంద్ర బృందం దృష్టికి తెచ్చారు.